జిల్లా గాలివీడు మండలంలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఒక రైతు నుంచి రూ.15,000 లంచం తీసుకుంటూ గాలివీడు విద్యుత్ శాఖ ఏఈ సత్యమూర్తి, ఆయన డ్రైవర్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామానికి చెందిన ఎర్రయ్య గారి నాగేశ్వర అనే రైతు తన పొలానికి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కోసం 2024లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లంచం ఇస్తే తప్ప పనులు చేయమని విద్యుత్ అధికారులు రైతును కార్యాలయం చుట్టూ తిరగబెట్టారు. దీంతో విసిగిపోయిన రైతు నాగేశ్వర ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారి సూచనల మేరకు పక్కా ప్రణాళికతో వలపన్నిన ఏసీబీ డీఎస్పీ సీతారామారావు బృందం లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ సత్యమూర్తి, డ్రైవర్ శ్రీనివాసులను పట్టుకుంది. ఈ సంబంధంగా ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరూ లంచం అడిగినా భయపడకుండా ఏసీబీని సంప్రదించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటు కావాలంటే ఇంకోటి చెప్తా. ఫోన్ చేసినావా?